మహాబాహో, ఎంతటి మహాబాహో అయినా బంధింపబడతాడు సుమా అని చెప్పడానికి మహాబాహో అంటున్నారు మధ్యలో. ఇప్పుడు ఒక్కొక్కటి ఆ సత్వరజతమ గుణాలు ఏమేంటి, ఆ ఒక్కొక్క గుణం యొక్క లక్షణం ఎలా ఉంటుంది, ఆ గుణం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మనలో ఆ గుణం ఇప్పుడు పనిచేస్తుందని మనకి స్పష్టంగా తెలిసేలా చక్కగా చెప్పారన్నమాట ఇక్కడ. మొదటిది తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. తత్ర సత్వం నిర్మలత్వాత్, ఆ సత్వగుణం ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయి, నిర్మలత్వం ఉంటుంది, ప్రకాశం, ప్రకాశం అంటే తేజం అంటే కొంత వివేక జ్ఞానం ఉంటుంది, అనామయం దోషరహితమైనటువంటి వ్యవహారం లేదా దోషరహితమైన నడవడిక ఉంటుంది. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఇది బంధనం ఎందుకు అయింది అంటే ఇది కూడా బంధిస్తుంది అన్న. దేంతో బంధిస్తుంది, సుఖ సంగేన బధ్నాతి, సుఖం వల్ల బంధిస్తుంది. ఇది వాడికి ఇది సుఖంగా ఉంది కదా, ఇది బాగుంది కదా అనుకుంటున్నాడు. ఇంకా జ్ఞాన సంగేన చానగా, జ్ఞానముతో బంధిస్తుంది, సుఖముతో బంధిస్తుంది, నిర్మలత్వాన్ని పెంచుతుంది, ప్రకాశం అంటే వివేకము తేజము ఉంటుంది, అనామయం దోషరహితంగా ఉంటుంది. అంటే గుడ్ కాండక్ట్ అనుకోండి. ఇప్పుడు మనం ఈ సత్వగుణం మనలో వచ్చినప్పుడు మనం కొన్ని మంచి పనులు చేయొచ్చు. ఆ మంచి పనుల వల్ల మనకి కొంత మనశ్శాంతి కూడా కలగచ్చు. కానీ అదే సర్వం కాదు. మనం ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మనలో ఇలా చేస్తే సుఖంగా ఉంది కదా, ఇది ఎందుకు మార్చాలి అని వస్తుంది. మనం పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్ళలేదు. ప్రకృతిలోంచి మనం బయటికి వెళ్ళి అప్రాకృత ప్రపంచంలో మనం ఇంకా ప్రవేశాన్ని పొందలేదు. ఈ సత్వగుణం ఉంటే మనం సత్సాంగత్యం చేసుకుంటాం, సాధువు యొక్క మాటలు వింటాం, గ్రంథపఠనం చేసుకుంటాం, భగవన్నామం చేసుకుంటాం. నెమ్మదిగా ఈ సత్వగుణం కాస్త విశుద్ధ సత్వంలోకి మారినప్పుడు అప్పుడు భగవంతుడి యొక్క నిజస్వరూపం ఏంటో భగవంతుడు మనలో ఆ శక్తి సంచారం వల్ల మనలో అది ప్రకాశింపజేస్తాడు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇంకొక స్టెప్ మిగిలిందనమాట. ఏంటి ఆ స్టెప్ అంటే విశుద్ధ సత్వం. అందుకని సత్వంలో ఆగిపోకూడదు. సత్వగుణాలంటే మంచి గుణాలన్నీ ఉన్నాయి, ప్రపంచం అంతా బాగోలేదు కానీ నేను బాగానే ఉన్నాను కదా అని ఆగిపోకూడదు. మంచి పనులు చేయాలి, కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ చేయడం వల్లే నాకు అన్నీ వచ్చేస్తాయి అనే భ్రమలో ఉండకూడదు. ఆ మంచి పనులు చేయడం వల్ల మనకు వచ్చే బంధనం ఏదైతే ఉందో అదే రకంగా ఉంటుంది. నేను సుఖంగానే ఉన్నాను కదా, నేను అహం సుఖీ అహం జ్ఞాని, నేను సుఖంగా ఉన్నాను, నాకు జ్ఞానోదయం అయిపోయింది, నాకు అన్నీ తెలుసు, కాబట్టి చూడండి కావాలంటే వాళ్ళందరూ చండాలమైన జీవితాలు జీవిస్తున్నారు, నేను మాత్రం చాలా మంచి ఉత్కృష్టమైన జీవితాన్ని గడుపుతున్నాను, కాబట్టి చేసుకోండి. నిజంగానే చేస్తున్నాడు ఆయన, కానీ ఫీలింగ్ ఉంది, నేను ఇవన్నీ చేస్తున్నాననే ఫీలింగ్ ఉంది. అది కూడా ప్రకృతి వల్ల కలుగుతుంది. అది సత్వగుణం అన్నమాట. అది కూడా ఒక బంధనమే. మనం పోయినసారి చెప్పుకున్నాం, మనల్ని బంగారం గొలుసులతో పూర్తిగా కట్టేసినట్టే మనం కదలలేము. అలా అన్నమాట. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. చూడండి ఆయన వాడే పేర్లు ఎలా ఉంటారు. ఇక్కడ అనగా అన్నారు. అనగా అంటే ఓ పాపరహితుడా అని అర్థం. అంటే సత్వగుణము కూడా పాపం లాంటిదే, ఎందుకంటే అది బంధిస్తుందిగా.
నిన్ను ఇంకా నా దాకా రానివ్వకుండా చేసిందిగా, నిన్ను ఇంకా బంధించి ఉంచిందిగా కింద. అందుకని అది కూడా ఒక పాపం లాంటిది. జాగ్రత్త సుమ, నువ్వు పాపరహితుడివి, జాగ్రత్త అనగా అని పేరు పెట్టి. ఇందాక చూడండి మహాబాహు అన్నారా, మహాబాహు అంటే ప్రతి పేరు కూడా అక్కడ ఉన్న భావానికి కరెక్ట్గా ఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. మరి చాలా కష్టంగా ఉందనుకో, అర్థం కాని ఉందనుకో, ఓ కౌంతేయ అంటుంటారు మధ్యలో, ఓ బావా అన్నట్టుగా. ఎందుకని నీకు నాకు సంబంధం ఉంది కదా, నీకు నాకు బ్లడ్ రిలేషన్షిప్ ఉంది, నువ్వెంతో నాకు ఆత్మీయుడివి, నీకేమైనా అబద్ధం చెప్తానా ఏంటి, ఇది ఇంతేలే, ఇది ఒప్పుకో అంటాడు. కొన్ని చోట్ల అలా ఉంటుంది, ప్రేమగా అన్నట్టుగా ఉంటుంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. రజో రాగాత్మకం విద్ధి. ఈ రజోగుణం రాగాత్మకం. రాగాత్మకం అంటే టూ మచ్ అటాచ్మెంట్ అన్నమాట. ప్రకృతిని పూర్తిగా ఎంజాయ్ చేసేయాలి, నేనే పూర్తిగా ఎంజాయ్ చేసేయాలి, బాగా అటాచ్మెంట్. రాగాత్మకం, రజో రాగాత్మకం విద్ధి ఏం చేస్తుంది? తృష్ణ. తృష్ణ అంటే దాహం, కోరిక. ఈ మొత్తం ఈ ప్రకృతిని అంతా నేను అనుభవించాలి అనే విపరీతమైన కోరిక తన తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. రావణాసురుడు కోరిక తన తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. తృష్ణ, తృష్ణ సంగ సముద్భవం. ఆ తృష్ణ సంగ అంటే అంత దాహం అనేలోకి వెళ్ళిపోతుంది. కోరిక అంత తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోయి ఇంకా అసలు ఏమైనా సరే నేను నా కోరికలు నెరవేర్చుకోవాల్సిందే అనే బలమైన ప్రవృత్తి ఒకటి బయలుదేరిపోతుంది. దేనివల్ల? రాగాత్మకం, బాగా అటాచ్మెంట్ అయిపోతుంది. రజోగుణం. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. తనలో విపరీతమైనటువంటి తృష్ణ దాహము వల్ల అతను బంధింపబడతాడు. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అందులో ఆ దేహినం, ఆ దేహంలో ఉండే దేహి దేనివల్ల బంధింపబడతాడు? ఇప్పుడు ఆ కోరికల్ని నెరవేర్చుకోవడానికి బీభత్సమైన కర్మలు చేయడం మొదలుపెట్టేస్తాడు. బీభత్సమైన కర్మలు. ఇంకా కర్మలకి ఇంకా కామా ఫుల్ స్టాప్లు ఉండవు. ఇంకా పగలు రాత్రి ఇంకా అదే టూ మచ్ అంబిషన్ అనమాట. టూ మచ్ అంబిషన్. ఇంకా ఒక రేంజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే అది నా కోరిక నెరవేరాలంటే నేను అధర్మయుక్తంగా కూడా వెళ్ళిపోతాను. నా మాటకి ఎవడైనా అడ్డు వస్తే వాడిని తీసేస్తాను. నేను అట్లాగైనా సరే, ధనం అనే కాదు, ఏదో ఒకటి, ధనం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఏదో కోరిక, నేను అనుకున్నది సాధించాలి, నాకు ఇది రావాల్సిందే. ఎవరు ఏమైపోయినా సరే, ప్రపంచం ఏమైపోయినా సరే నాకు సంబంధం లేదు. అదొక హిట్లర్ యాటిట్యూడ్ అనమాట. అంతే. రావణాసురుడు నేనే కరెక్ట్, నాకు అన్నీ తెలుసు, ఇది నేను చేస్తాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను, నేను ఇలాగే చేస్తాను. మూర్ఖత్వం ఎక్కువ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినప్పుడు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. కాబట్టి అటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ దేహముని భీభత్సమైన కర్మలో ప్రవృత్తి చేసేస్తాడు. అంటే స్థిరంగా కూర్చోలేడు, ఇంకా ఆ కర్మలో ప్రవేశించేస్తాడు. ఆ దేహి కర్మ వల్ల బంధింపబడిపోయాడు. ఎందుకని? ఆ రజోగుణం, ఆ తృష్ణా సంగం, ఆ రాగాత్మకం, ఆ అటాచ్మెంట్ యొక్క తీవ్రత అంత ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మూడో గుణం గురించి చెప్తున్నారు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమస్ త్వత్ అజ్ఞానజం విద్ధి. తమ గుణం దేనివల్ల వస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది. చూడండి,
సత్వగుణం ఎందువల్ల వచ్చింది? నిర్మలత్వాత్. రజోగుణం దేనివల్ల వచ్చింది? రాగాత్మకం. తమో గుణం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానజం విద్ధి, అజ్ఞానం ద్వారా జనిస్తోందని తెలుసుకో. తెలుసుకుని ఇంకేం తెలుసుకోమంటున్నా అక్కడ? దాని లక్షణం ఏంటి? మోహనం, విపరీతమైన మోహం అన్నమాట. మోహం అంటే ఏంటి? అసలు మోహం అంటే ఏంటి? మోహం అంటే ఒక వస్తువు అశాశ్వతం అని తెలుసు. ఒక వస్తువు అశాశ్వతమైన అని తెలుసు. ఆ అశాశ్వత వస్తువు తన ధర్మం ప్రకారంగా తన టైం అయిపోయినప్పుడు దాని రూపాన్ని మార్చేసుకుంటుంది. అది మార్చేసుకుంటుంది. అది ఎందుకు మారిపోయింది అని ఏడుపు, తర్వాత ఏదో దుర్గుణం అలవాటు చేసేసుకుని ఆ బాధను తప్పించుకోవడానికి నేను ఈ మత్తు పదార్థాన్ని సేవిస్తున్నాను అంటున్నాడు. సపోజ్ భార్య చనిపోయింది అనుకున్నాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడు? ఆయన ఒక మందు తాగి జీవించడానికి అలవాటు పడిపోయాడు. అంటే ఇప్పుడు ఏమైంది? మోహం అక్కడ అయిన ఏంటి? ఆ బాధను తట్టుకోలేక తాగుతున్నాడు. ఆ మోహం ఎందుకు వచ్చింది? అజ్ఞానం. దేహం అన్నాక భార్య ఏంటి, భర్త ఏంటి, ప్రపంచంలో ఎవరైనా సరే దేహాన్ని విడిచిపెట్టేయాలిగా. దేహం చావు పుట్టుకలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా, నిత్యం జరుగుతూనే ఉన్నాయి కదా. అశాశ్వతంగా ఉన్న శరీరం అని తెలుసుకోక ఒక కాల్పనికమైన బాధలోకి వెళ్ళి దాని నుంచి మళ్ళీ బయటికి రావడానికి మత్తు పదార్థాన్ని సేవిస్తున్నాడు. మోహనం అంటే విపరీతమైనటువంటి విపరీత బుద్ధి అన్నమాట. అంటే ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇలా ఎలా కుదురుతుంది? మోహం సర్వదేహినం. ఈ దేహిని ఆ మోహం వల్ల బంధిస్తుంది. అజ్ఞానం వల్ల పుడుతోంది, మోహం చే బంధిస్తోంది. ఏం చేస్తున్నాడు ఈయన? అలాంటి వాడు ఏం చేస్తాడు? ప్రమాద, ఆలస్య, నిద్ర, మూడు కుంభకర్ణుడు. ప్రమాద అంటే వాడెప్పుడు అప్రమత్తంగా ఉండలేడు. అసలు ప్రమత్తంగానే ఉంటాడు, ప్రమాదంలోనే ఉంటాడు. ప్రమాద అంటే ఇన్అటెంటివ్, అన్య మనస్సు అసలు కాన్సన్ట్రేషన్ అసలు ఉండదు వాడికి. ఎప్పుడు ఇన్అటెంటివ్. ప్రమాద అంటే ఇన్అటెంటివ్. ఆలస్య, బద్ధకం, విపరీతమైన బద్ధకం. అసలు ఏ పని చేయడు, లెదర్జీ, పని చేయడు. ఇందాక రజోగుణం ఉన్నవాడు విపరీతమైన పనులు చేసేస్తుంటాడు వాడు. ఎందుకని వాడు కోరిక తీరాలిగా. వీడు అసలు పనే చేయడు. మరి సత్వగుణం వాడు ఏదైనా పని చేస్తే సూక్ష్మంగా అంతా నేనే చేస్తున్నాడు, నేనే సర్వం, నాకంతా తెలుసు, నేనే చాలా గొప్పవాడిని అనుకునే ఫీలింగ్లో ఉంటాడు. వాడు చేస్తున్నాడు, కొంత మంచి పని చేస్తున్నాడు సత్వగుణం ఉన్నవాడు. కానీ దాంతోపాటు అతనికి ఫీలింగ్ ఉంది లోపల, నేను మంచి పనులు చేస్తున్నాను, నేను చాలా మంచివాడిని అని. ఆ సూక్ష్మమైన అహంకారం ఉంది సత్వగుణం ఉన్నవాడికి. సో తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అంటే ఇప్పుడు ఈ తమో గుణం వాడు ఏమేమి లక్షణాలు ఉంటాయి వీడికి? ప్రమాదం అంటే ఇన్అటెంటివ్నెస్. ఆలస్యం అంటే ఇక్కడ లేట్ కాదు. ఆలస్యం అంటే ఆలస్యం, తెలుగు ఆలస్యం కాదు, సంస్కృతంలో ఆలస్యం అంటే ఆలస్యం అంటే లెదర్జీ కాదు, బద్ధకం. తెలుగు పదానికి బద్ధకం అంటే ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు? అసలు ప్రయత్నం చేయడు. ఆలస్యం అంతే, బద్ధకం వల్ల ఆలస్యం అయిపోతాడు. సో ఇక్కడ బద్ధకం అంటే వాడు ఉద్యమం ఏమి పెట్టడు, ఎఫర్ట్ ఏమి పెట్టడు, అసలు ఎఫర్టే పెట్టడు. నిద్ర అవుతుంటాడు, వాస్తవాన్ని నిద్ర, తినడం, పడుకోవడం. కుంభకర్ణుడు అంటే ఇప్పుడు ఈ మూడు అనమాట. మూడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సత్వగుణం అంటే విభీషణుడు, రజోగుణం అంటే రావణాసురుడు, తమోగుణం అంటే కుంభకర్ణుడు చెప్పుకున్నాం.
ఈ సత్వగుణం ఉన్నవాడు అంటే విభీషణుడు ఎప్పుడైతే హనుమంతుడిని కలుస్తాడో ఆ తర్వాత హనుమంతుడు విశుద్ధ సత్వంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ విశుద్ధ సత్వంలో ఉన్న భక్తుడిని చేరుకుంటాడో ఆ తర్వాత నుంచి ఆయన భగవత్ సాన్నిధ్యంలోకి వెళ్తాడు, భగవంతుడితో యుక్తుడైపోతాడు. అదనమాట మార్గం. వీళ్ళిద్దరికీ ఛాన్స్ లేదు. ఈ రజోగుణంలో ఉన్నవాడికి తమోగుణం ఉన్నవాడికి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. వెళ్ళాలి సత్వగుణంలోంచి విశుద్ధ సత్వంలోకి వెళ్ళి విశుద్ధ సత్వంలోంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి వయా. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లుప్తంగా ఏం జరుగుతుందో చెప్తున్నారు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం సుఖే సంజయతి. సత్వగుణం ఒక సుఖం అంటే ఒక సూక్ష్మమైన సుఖంతో బంధించేస్తుంది. రజోగుణం కర్మతో బంధించేస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని పూర్తిగా కప్పేసేసి వాడిని ఇన్అటెంటివ్గా ప్రమాదాలతో బంధించేస్తుంది. వాడు ఏం చేయడు. ఇన్అటెంటివ్నెస్తో జ్ఞానాన్ని పూర్తిగా ఆచ్ఛాదించేసేసి ఇన్అటెంటివ్నెస్తో బంధించేస్తుంది. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. ఈ సత్వ రజ తమ గుణాలు ఈ మూడు గుణాలు మూడు రంగుల్లా అనమాట. 3 కలర్స్. ఈ మూడు ఒక వ్యక్తిలో ఏమవుతూ ఉంటాయంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క పరిస్థితుల్లో రజోగుణము తమో గుణాన్ని బాగా అణగదొక్కేసి సత్వగుణం దన్నమని పైకి లేస్తుంది ఒక మనిషిలో ఒక కాలంలో. ఇంకో కాలంలో అదే మనిషిలో కావచ్చు, మళ్ళీ అదే మనిషిలో సత్వగుణాన్ని తమో గుణాన్ని అణగదొక్కేసి రజోగుణం పెరిగిపోతుంది. మళ్ళీ అదే మనిషిలో వేరే కాలంలో రజోగుణాన్ని సత్వగుణాన్ని అణగదొక్కేసి తమోగుణం వృద్ధి చెందుతుంది. అంటే ఈ మూడు గుణాలు ఇంబ్యాలెన్స్ అలా అవుతూ ఉంటాయి. అందుకనే మనకేం చెప్తారంటే సృష్టి జరిగే ముందు ఈ మూడు గుణాలు సమానంగా ఉంటాయి, సమభావంలో ఉంటాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అసలు ఏమి ఉండదు, సమభావంలో ఉంటాయి. అప్పుడు భగవంతుడు తన ఈక్షణ శక్తి ద్వారా అందులో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు, ఈ జీవుడిని అందులో పెడతాడు. అప్పుడు మొత్తం ఆటంతా మొదలైపోతుంది. అలా ఎందుకు అనంటే ఈ జీవాత్మ తన కర్మ ఫలితాన్ని అనుభవించాలి. ఈ జీవాత్మ తనకున్న వాసనలన్నీ పోగొట్టుకుని వాడు మళ్ళీ విశుద్ధ సత్వంలోకి వచ్చి, ఎందుకంటే వాడు ప్రళయంలో వచ్చినప్పుడు వాడిని ప్యాకెట్ కట్టేసి లాగేసుకున్నారు. వాడుకున్న లక్షణం ప్రకృతికి కేవలం బాహ్యంగా దేహం ఏదైతే ఉందో అది పోయింది, కానీ సూక్ష్మదేహం ఏదైతే ఉందో అది వాడికి కవరింగ్తో సహానే వాడిని తీసుకుపోయారు ఆ జీవాత్మని. ప్రళయం వచ్చినప్పుడు ఈ జీవాత్మలందరూ ఓ బౌండరీలో ఉంటారనమాట. భగవద్ధామానికి బయట అంటే లోపల ఎంట్రీ లేక, బయట ఏమో ఈయన సృష్టిని నశింపజేశాడు కదా, ప్రళయం వచ్చింది కదా, వీళ్ళందరూ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మరి అలా మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? భగవంతుడు కరుణామయుడు, ఆయన ఏమనుకుంటాడు, వీళ్ళందరూ లోపలికి వచ్చి నాతో ఆడుకుంటే బాగుండు కదా, వీళ్ళందరూ నాతో కలిసి ఉంటే బాగుండు కదా, వీళ్ళందరూ బయట ఉన్నారు, మేమేం చేయాలి? మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాం. వీళ్ళు మళ్ళీ, ఎందుకంటే మామూలుగా గేట్లు తీసేసాం అంటే ఆ లోపలికి రాడు, అక్కడే ఉంటాడు. వాడు తెలియదుగా, బౌండరీ లైన్లో ఉంటాడు. ఆ గుణాల యొక్క ప్యాకెట్ తన ఎత్తి మీద పెట్టుకుని అక్కడే ఉంటాడు. అది పోకుండా ఆయనకి ఎంట్రీ లేదు. సో అది పోవాలంటే మళ్ళీ ఇంకోసారి సృష్టిస్తాడు. సృష్టించి మళ్ళీ ఎవరెవరిని ఎక్కడెక్కడ పెడితే వాళ్ళ ఆ త్రిగుణాలని వాళ్ళు దాటే అవకాశం ఉంటుందో అలాంటి వాతావరణంలో వాళ్ళని పెడతాడు. పెట్టి మళ్ళీ
సృష్టి కార్యక్రమం మళ్ళీ మొదలు పెడతాడు. అది ఆయన ప్లాన్. ఆయన అలా డివైన్ గేమ్ అలా నడుస్తూ ఉంటుంది. ఆయన ఈ సృష్టి అంతా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సృష్టిలోనూ ఉంటాడు, సృష్టికి అతీతంగా కూడా ఉంటాడు. జీవుడు తనే అంశమే. జీవుడిని మళ్ళీ అక్కడ పంపిస్తాడు. జీవుడితో పాటు తను కూడా వెళ్తాడు, చెప్పుకున్నాం మనం. అలా ఈ ఈ సృష్టి రహస్యం ఇదంతా, ఈ ప్రకృతి, ఈ జీవాత్మ, ఈ భగవంతుడు, ఈ ముగ్గురు ఈ విధంగా ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే నెమ్మదిగా ఈ గుణాల యొక్క రహస్యాన్ని తెలుసుకుని, ముందు తర్వాత చెప్పారు కదా, మన కన్క్లూజన్లో చెప్పారు కదా, ఎలాగ ఈ గుణాల నుంచి దాటడం ఎలాగా అంటే భక్తి మార్గం. సో భక్తి వల్ల ఎవరైతే భగవంతుని సేవిస్తున్నారో వాళ్ళు ఈ బౌండరీ లైన్ని దాటించేసి ఆయన ఒక సిద్ధదేహాన్ని మనకిచ్చి అందులోకి ప్రవేశపెట్టించుకుంటారు, దానిలోకి లాగేసుకుంటారు. మరి మిగిలిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మరి ఈ తిరిగే ఏర్పాటు చేయడం ఆయన కరుణ అనమాట. లేకపోతే అలా పడుంటారు కదా, ఎటు కాకుండా పడుండే కంటే కాసేపు ఇక్కడికి వెళ్ళి ఏదో పని చేయడం బెటర్ కదా. అందుకని ఇక్కడ మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తుంటాడు అనమాట. ఈ సృష్టిని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు ఆయన. అంతే మనలో కూడా ఇప్పుడు చూడండి, మనం పొద్దున్నే లేచాం, మనకేమో బద్ధకంగా ఉంటుంది. సరే నెమ్మదిగా స్నానం పానం చేసుకునేసరికి కొంత జపం పూజ అది చేసుకున్నాం అనుకోండి, మనకు కొంత సత్వగుణం వృద్ధి చెందుతుంది. నెమ్మదిగా మనం ఆఫీసులోకి వెళ్ళిపోయి ఎండ పెరుగుతుంటుంది, మన పని కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఎవరితోనో గొడవ పెట్టేసుకుంటాం, లేకపోతే ఏదో రాజకీయాలు మాట్లాడేస్తుంటాం, రజోగుణం నెమ్మదిగా మళ్ళీ పెరిగిపోతుంది. అవునా కాదా? మళ్ళీ సాయంత్రం వస్తామా, అలసిపోయిన తర్వాత మళ్ళీ స్నానం గినం చేసుకుని మళ్ళీ కాస్తంత మళ్ళీ ఏదైనా జపం ధ్యానం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొంచెం సత్వగుణం పెరుగుతుంది. రాత్రి మళ్ళీ టీవీ పెట్టి ఏదైనా చూశారనుకోండి, మళ్ళీ రజోగుణం వస్తుంది. అవునా కదా? మళ్ళీ రాత్రి భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ తమోగుణం పెరిగిపోతుంది, ఆగి పడుకుని పోతుంది. తమగుణం ఉంటుంది. ఆహారంలో తమగుణం ఉంటుంది. అంటే ఆహారాన్ని బట్టి కూడా గుణాలు పెరుగుతూ ఉంటాయి. గుణం యొక్క మార్పులు ఆహారం వల్ల కూడా వస్తాయి. సో మనం ఒక రోజు మన దైనందిన జీవితాన్ని మనం ఒకరోజు మనం అబ్జర్వ్ చేసుకుంటే అసలు ఎక్కడెక్కడ ఎంతకాలం వరకు మనలో సత్వగుణం పెరిగింది, ఎంతకాలం వరకు రజోగుణం పెరిగింది, ఎంతకాలం వరకు తమోగుణం పెరిగింది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి, మనకు పర్సెంటేజ్ తెలుస్తుంది. అయితే ఒక మనిషికి ఎప్పుడు కూడా ఈ మూడు గుణాలు అలా ఉన్నా ఒక గుణం డామినెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు మెలకుగా ఉన్న అవస్థలో వాళ్ళు ఏ లక్షణాన్ని చూపెడతారు అనేది చాలా రోజుల యొక్క స్టాటిస్టిక్స్ తీస్తే మనకు తెలిసిపోతుంది. ఈ మనిషి సత్వగుణం ఎక్కువ, ఈ మనిషికి రజోగుణం ఎక్కువ, ఈ మనిషికి తమోగుణం ఎక్కువ అని